ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కామనుకోండి, దాని డ్రైవర్ మనకు తెలుసా? లేదంటే బస్ ఎక్కాము, ఆ బస్ డ్రైవర్‌ని ఎళ్లి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఎలా నడుపుతావు? ఏ విధంగా ఎళ్తావు? ఎంత స్పీడ్‌లో ఎళ్తావు అని అడుగుతామా? అడగము. ఎందుకంటే వాళ్ళని ఆ యొక్క ట్రాన్స్‌పోర్ట్ ఏదైతే ఉందో మనం నమ్ముతాము, ఎక్కేస్తాము, టికెట్ తీసుకుంటాం, మన యొక్క డెస్టినీకెళ్ళిపోతాం. అలాగే ఈ నడిపేవాళ్ళు సక్కంగా లేకుండా ఫ్రెషర్ అనుకోండి, ఏదో దానికి పెట్టేస్తారు. మనకి తెలీదు. బట్ మనము ఏం చేస్తామంటే నమ్మేస్తాం. ఎందుకు నమ్ముతా అంటే మన యొక్క ఆలోచన పరిమితి ఏందంటే కొన్ని వాటి మీద నమ్మకము తెలియకుండానే పెట్టేస్తూ ఉంటాం. వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేయగలరులే అన్న నమ్మకం పెట్టేస్తాం. అలానే మన జీవితం అనే నావకు కూడా నీ నావికుడు ఎవరు? ఎవరు నడిపిస్తున్నారు? ఎలా నడిపిస్తున్నారు? నీవు నడిపిస్తున్నావా? నీ ఇంట్లో వాళ్ళు నడిపిస్తున్నారా? నీ యొక్క భర్త నడిపిస్తున్నారా? నీ భార్య అసలు నీ నావికుడు ఎవరు? నీ ఆలోచనకర్త ఎవరు? అర్థమవుతుందండి? ఎందుకు చెప్తానయ్యా అంటే ఇది మాట, ఈ యొక్క నోవాహు సమయంలో నోవాహుకి కంపాస్ లేదండి. లంగర్ లేదు. ఏది లేదండి. కంపాస్ లేదు. ఏది లేదు. నావిగేషన్ సిస్టమ్ లేదు. గూగుల్ మ్యాప్స్ లేదు. ఏది లేదు. కానీ ఏ విధంగా ఎళ్ళాడు? నమ్మకం. ఏంటా నమ్మకం అంటే దేవుడున్నాడు. నా దేవుడున్నాడు. ఎందుకంటే అందరూ అంత లావున గేల్ చేసి, తన్ని నవ్వి, తన్ని ఎంతో విధముగా అల్లరి చేసినా కూడా తను చూసింది ఏంటంటే దేవుడిని. అందుకనే నీతిమంతునిగా ఎందుకు తయారు చేయబడ్డాడు? ఎందుకు తీర్పు తీర్చబడ్డాడంటే ఆయన నమ్మకము దేవుడు. ఏమీ లేని సమయంలో అంటే ఏది లేదు. ఒక నావ కట్టాడు. ఆ నావలో అన్ని జంతువులు వచ్చినాయి. జూ కీపర్‌గా ఉన్నాడు. ఇన్ని బాధ్యతలు ఎలా జరిగి అంటే ఇన్ని ఉన్నాయి కదా! ఒకవేళ ఇయన్నీ అయిపోతే ఆ ఆలోచన కూడా రాకుండా దేవుని మీద నమ్మకము. ఆ నావికి నావికుడు మన యేసయ్య. ఎప్పుడైతే ఆ నావ నడుస్తుందో ఏ సమయంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క ప్రాణి కూడా ఎటువంటి నష్టం లేకుండా ఏ విధముగా ఎన్నైతే లోపలికి వెళ్ళినా అన్నీ బయటకు. ఎప్పుడైతే మన జీవితంలో కూడా మన నమ్మకం, మన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేది మనకు తెలిసినట్లయితే, మన తలంపులు ఏ విధంగా వస్తున్నాయో తెలిసినట్లయితే, మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మన నావ సరైన రీతిలో సరైన డెస్టినీకి, గమ్యానికి చేరుకుంటుంది. ఎప్పుడు చేరుకుంటుంది గమ్యము? నావికుడు యేసయ్య అయినప్పుడు. నీ నావికుడు యేసయ్య అయినప్పుడు అది ఏదైనా, అది ఎలాంటి స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు నీ జీవితంలో ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఎటువంటి జల ప్రవాహమైనా దేవుడు మాట్లాడుకునే మాట ఏంటంటే ఆయన నడిపిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన బలపరుస్తాడు, చెయ్యి పట్టుకుంటాడు, లేవనెత్తుతాడు. నీ యొక్క ప్రతి పరిస్థితిలో ఏ విధముగా అయితే నమ్మకము, తెలియని నమ్మకం అంటే నా దేవుడు ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు, నన్ను పట్టుకుంటాడు, ఏ స్థితి అయినా వదలడు అన్న నమ్మకము నీవు కలిగి ఉన్నప్పుడు అది ఎలాంటి స్థితి అయినా, జల ప్రవాహమైన, అగ్నిగుండమైన, అది ఎటువంటిదైనా దేవుడు నీతో ఉంటాడు. ఆ నమ్మకం, ఆ నావికుడు యేసయ్యకి ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రతి ఒక్క నావని అంటే ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో, ఎటువైపు వెళ్ళాలో ప్రతి ఒక్కటి నీవు యేసయ్యకి ఇచ్చినప్పుడు ఆయన నడిపిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, బలపరుస్తాడు, చేపట్టుకుంటాడు, లేవనెత్తుతాడు, అనేక మందికి సాక్ష్యం కల్పిస్తాడు. షలోమ్, ప్రైజ్ ది లార్డ్. అని సంపూర్ణ సమాధానం నీకు కలుగును గాక. నీ యొక్క నావని యేసయ్యకి ఇస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. When you are